రామాయణం పైన నా వ్యూ పాయింట్స్ మాట్లాడదాం అనుకుంటున్నా. అసలు రామాయణం అనేది ఎందుకు జరిగింది అనేది కొంచెం డీప్గా వెళ్తే, రావణుడు అప్పటికే చాలా దురాగతాలు చేస్తున్నాయి ఆయన. అంటే రావణుని దురాగతాల్లో శ్రీవ్యామోహము, అతని గర్వము, అహంకారం ఎట్లా ఉంది అంటే, ఒకానొక టైంలో వేదవతి అనే స్త్రీ విష్ణువును భర్తగా పొందాలని ఆమె తపస్సు చేసుకుంటుంటుంది. రావణుడు వెళ్ళి ఆమెను బలాత్కారం చేయాలని చూస్తాడు. అప్పుడు ఆమె చెప్పిస్తుంది, నా వల్లనే నువ్వు వేరొక లైఫ్లో నాశనం అవుతావు అని చెప్పిస్తుంది. ఆమెనే మళ్ళీ సీతగా జన్మించిందని అంటారు కొంతమంది. తర్వాత వచ్చేసి కుంజికి స్థల రంభ, దేవలోకానికి చెందిన ఆమెను రావణుడు బలవంతంగా లొంగ తీసుకుంటాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న రంభకు కాబోయే భర్త నలకుబేరుడు ఆయనకు శాపం ఇస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు బలవంతంగా ఏ స్త్రీనైనా లొంగ తీసుకుంటే నీ తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పిస్తాడు. అందుకనే సీతను లంకకు తీసుకెళ్ళినా కానీ ఆమెను టచ్ చేయడాడు. ఇంకా తర్వాత పాయింట్ చూస్తే వాడి మూర్ఖత్వం చూడండి. వాడు శివభక్తుడు అని చెప్పుకుంటాడు. వాస్తుశిల్పి, శివభక్తుడు, గాయకుడు, తర్వాత రచనలు కూడా చేస్తాడు. అన్ని స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. కానీ బేసిక్ అండ్ ఫండమెంటల్ త్యాగం అనేది లేదు, సమర్పణ అనేది లేదు. ఎంతసేపు స్వార్థము, అహంకారము, గర్వము. అక్కడ జ్ఞానం నిలబడదు, చేసిన పుణ్యం కూడా నిలబడదు. ఆ శివభక్తుడు అని చెప్తాడు. శివుని కోసము ఒక బంగారు లంకను నిర్మిస్తాడు. నువ్వు మా దైవానివి, నువ్వు ఇట్లా అడవిలో ఉండటం నాకు నచ్చట్లేదు, నీకోసం నేను ఒక స్వర్ణ మణిమయ లంక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత ఇంకా దానిలోకి గృహప్రవేశం ఉంటుంది. శివుడు, శంకరుడు సతి సమేతంగా పార్వతితోటి వెళ్ళాల్సిన టైం అది. పురోహితునిగా రావణునే పిలుస్తారు వాళ్ళు. వస్తాడు రావణుడు. వచ్చి ఆ లంక, ఆ బంగారు లంక యొక్క బ్యూటీని చూసి ముగ్ధులైపోతాడు. అన్ని పూజలు పునస్కారాలు అయిపోయిన తర్వాత దక్షిణ ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు శంకరుడు. అప్పుడు రావణుని దుర్బుద్ధి, నాకు ఈ స్వర్ణలంకనే నాకు ఇచ్చేసేయని అంటాడు. ఇక అప్పుడు ఆయన ఏం చేస్తాడు శివుడు, ఆయన భోలా శంకరుడు అంటారు కదా, ఇక తీసుకోమని ఇచ్చేస్తాడు. వాడు కన్స్ట్రక్షన్ చేసింది, దాన్ని డిజైన్ చేసింది ఆయన కోసము. మళ్ళీ ఆయన అత్యాశ, దురాశ, వ్యామోహంతో, ఆయన దుర్బుద్ధితోటి మళ్ళీ వాడే దాన్ని గిఫ్ట్గా ఇవ్వమని అడుగుతాడు. ఇంకొకసారి చూడండి, దైవం అంటే అట్లా ఆలోచించవచ్చు అసలు. వాడు శివుని కోసం తపస్సు చేస్తాడు, ఆత్మలింగం కోసం.